సత్యమేవ జయతే. ఇట్లు జాపాల పాపయ్య, లేమూర్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకా పాండవా చైవ కిమకుర్వత సంధ్యయా. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సంసిద్ధులై వేచి ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరి సంధ్యయ? సంధ్యుడు ఇట్లు పలికెను. దృష్టంతు పాండవానేకం యోగం దుర్యోధన సదా ఆచార్యముపసంగమ్య రాజ్యాలోచన మా బ్రవేతో. సమరానికి సంసిద్ధులై వేచి ఉన్న పాండవ సైన్యం చూసిన దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని కడకేగి ఇట్లు పలికెను. పంచత్వం పాండుపుత్రాణం ఆచార్యమతీక్షమాం యోగం భూపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఆచార్య ద్రోణ, చూడుమటు మీ శిష్యుడు దుష్టతుమ్ముని సంహారంలో మోహరించి ఉన్న పాండవ మహాసైన్యమును అని ప్రశ్నించను. పవిత్ర గ్రంథమైనటువంటిది భగవద్గీత. మరి అన్ని గ్రంథాల కంటే కూడా చాలా ఉత్తమమైన గ్రంథము. మానవాళికి మరి ఎన్నో విధాలుగా జ్ఞానోపదేశం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రయత్నించి మరి ఈ మానవులకు అందజేసినటువంటిది గొప్ప వరంగా భావించి మనమందరం కూడా ఈ భగవద్గీతను అనుసరించాలని నా యొక్క చిన్న విజ్ఞప్తి. ఇట్లు జాపాల పాపయ్య.